తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నడుస్తుందంటందుకు ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఇది ఇలా సైకిల్ పాలన అక్కడ కాదు, సైకిల్ పాలన ఇక్కడ కూడా ఉన్నది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వెంకట్రామ్ రెడ్డికి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వెళ్ళి పట్టుకపోయి అక్కడ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో 3rd డిగ్రీ టార్చరు, ఇటుపక్క 3 పోలీసు వాళ్ళు, అటుపక్క 3 పోలీసు వాళ్ళు కాళ్ళ మీద కూర్చొని తొక్కుడు, నానా బూతులు మాట్లాడి, అమ్మా నా బూతులు మాట్లాడు రేవంత్ రెడ్డి పాలన. అందుకే చెప్పాను రజాకార్ రేవంత్ నాయుడు, ఈయన రేవంత్ రెడ్డి కాదు రేవంత్ నాయుడు అని. అంటే నీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక జర్నలిస్టుకు, నీ జిల్లా కొల్లాపూర్కు సంబంధించిన ఒక జర్నలిస్టుకు, పాలమూరు బిడ్డ నేను, పాలమూరు పేద మొగోన్ని, నల్లమల పులి బిడ్డ అంటున్నావు కదా, ఇగో చూడు అదే నల్లమల కాడ పుట్టినటువంటి ఈ బిడ్డను నీ గురువు అంటావో నువ్వేమంటావో, నువ్వు ఎవరికైతే చెంచాగిరి చేస్తున్నావో, ఎవరిని బూట్లయితే నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు మోసినావో, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇంకా అతని బూట్లు ఆ సాక్షుల వాసన చూసుకుంటూనే ఉన్నట్టున్నావు నువ్వు. ఇగో ఈ జర్నలిస్ట్ని తీసుకొని అక్కడి దాకా తీసుకుపోయి దేనికి, ఏదో అభ్యంతరకరమైన మాటలు మాట్లాడిండు అని. అయ్యా నీ చంద్రబాబుకు నీకు అంతా నొచ్చితే, ఈడ 100 మంది పిల్లలను ఆత్మహత్య చేసుకుంటందుకు, ఈడ కొన్ని 100,000 మందిని నువ్వు పోలీస్ స్టేషన్లో ఇచ్చి టార్చర్ చేసినందుకు మా కడుపు ఎంత మండాలే. బాగా మాట్లాడినట్టు కదా, గింతంత లేవురా అని చెప్పి నీ పోలీస్ అయినా మాట్లాడినట్టు కదా. నువ్వు డ్రెస్ ఇప్పిరారా భయ్, నువ్వు కర్నూలుకి వస్తావా? కర్నూలు కూడా వస్తాం మేము, డ్రెస్ ఇప్పిరా చూద్దాం. మరి నువ్వు ఎంత పోటు కానివో, నీ పోలీసు వాళ్ళు ఎంత పోటు కానిలో, నీ చంద్రబాబు ఎంత పోటుగాడో